దేవుని ఆత్మతో ఎప్పుడైతే మనం అంటుకట్టబడతామో అప్పుడు ఈ శరీరాన్ని మనం జయించగలం. దేవుని ఆత్మతో అంటుకట్టబడకపోతే, దేవుని వాక్యం మనలో నిలబడకపోతే ఈ శరీరాన్ని మనం జయించలేము. అందుకే అనుదిన మనుషులను మనం ప్రార్థనకి వాక్యానికి ప్రయారిటీ ఇవ్వాలి. ప్రార్థనకి వాక్యానికి ప్రయారిటీ ఇవ్వకపోతే సాతాన్ని జయించలేము. సాతాన్ని ఎప్పుడైతే నువ్వు జయిస్తావు అప్పుడు నువ్వు దేన్నైనా సాధించగలవు. నువ్వు అనుకున్నది జరుగుద్ది. మొన్న తుఫాన్ వచ్చిందా, ప్రార్థనలోకి వెళ్ళాను. ప్రార్థన చేసేలాగా వచ్చిన ఆగిపోయింది తుఫాను. గాలి మొక్క అలా బంద్ అయిపోయింది, కరెంట్ లేదు, ఎంత ఇబ్బంది పడుతుంది. అది ఎలా జరిగింది? నా వల్ల జరిగిందా? నా శక్తి వల్ల జరిగిందా? నా భక్తి వల్ల జరిగిందా? దేవుని నీతికి మనం యథార్థతగా ఉన్నప్పుడు, భయంతో భక్తున్నప్పుడు, దేన్నైనా మనం గద్దించినప్పుడు మనము అది అక్కడ జరుగుదవలసింది. అందుకే దేవుడు ఏంటంటే, నన్ను మహిమపరచువాని యందు నేను సమస్తము, నన్ను గణపరచువాని యందు నేను సమస్తము చేయగలను అంటాను. నన్ను మహిమపరచువాని యందు ఆయన మనం మహిమపరుస్తూ ఉండాలి. అంటే మనుక్షణం ప్రతి క్షణం ఆయనతో మనం నడవాలి. మనం దేవుని వాక్యం మనలో ఎక్కువ ఉండాలి. దేవుని వాక్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం దేన్నైనా జయించగలం. అలాగే మీరు 22 వచ్చారు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండు. మీరు వింటారు, మీరు వినువారులాగా ఉంటారు, కానీ వాక్యాన్ని మీరు హృదయంలోనికి తీసుకోవట్లేదు. ఏదో వినేస్తారు అంతే, ఏదో కథలాగా. స్కూల్లో చూడు, మాస్టర్ పాఠాలు చెప్పిన వేళకి పెట్టారు, తెలివైన రేట్ చేస్తారు, విన్న దాన్ని గ్రహించుకొని దాని ప్రకారం ఆ నోట్స్ రాసుకోగలడు. ఈ తెలుగుతో కూడా ఏం చేస్తారు, విని వదిలేస్తారు అంతే. ఆడికి మరి నోట్స్ రాసుకున్నాడు, ఏది చేయలేడు. ఇక్కడ అందుకే దేవుడు అంటాడు చూడు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారునై ఉండు. ఎవడైనా వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే వాడు అర్థంలో తన సహజ మోకమును చూచుకొని మనుషులు పోయి ఉన్నాడు. వాడు తన్ను చూచుకునే అవతలికి పోయి తనెట్టి వాడు వెంటనే మర్చిపోవును కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విన్నట్టు వినేసి నువ్వు బయటికి వెళ్ళిపోతావు. ఎన్నో వెయిట్ చేస్తాడు, ఆడు ఇక్కడ వింటున్నట్టు వెంటనే బయటకు వెళ్తాడు, మర్చిపోతాడు. అర్థంలో నీకు సహజ రూపం అంటే ఆటోమేటిక్ నువ్వు ఏ రకంగా మంది అర్థం దగ్గరికి వెళ్తే నీ ముఖం ఎలా ఉందని చెప్పేస్తుంది. నీ ముఖం బాగుందా, చెమట పట్టిందా, లేకపోతే గొడవ పడిందా, మచ్చలు ఉన్నాయంటే అర్థం ముందు కనపడితే నీ రూపం నీకు చెప్తుంది, ఏదో ఇలా ఉన్నదా నా రూపం, నా పరిస్థితి ఇలా ఉన్నదనేసి. అలా యువతలకి వెళ్ళేసి మనం వదిలేసి విడిచిపెట్టే వారిగా ఉంటాను. ఇదేనా వాక్యం ఆ రకంగా వింటాను. అందుకే మనకు దేవుడు మన హృదయంలో ఉండడం లేదు. మన హృదయంలో దేవుడు ఉండాలంటే మనకు భయం రావాలి. ముందు దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవుని బిడ్డని. మీరు ఎలా దేవుని బిడ్డలు అని చెప్పగలరు? నేను దేవుని బిడ్డని అని నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా దేవుని దగ్గర? నేను దేవుని కుమార్తెని, నేను దేవుని కుమారుడిని అని నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా దేవుని దగ్గర? ఆ దమ్ము ధైర్యం ఉందా మీకు? లేదు. ఎందుకు చూసారు? మీ అంతటి మీరే ఒప్పుకుంటున్నారు అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో చూడండి. దేవుని శక్తి లేనప్పుడు మీరు ఎక్కడ ఉన్న ఒకటే లేకపోవడం ఒకటే కదా. దేవుని శక్తి మీలో లేనప్పుడు ఉన్న ఒకటే లేకుండా ఒకటే. దేవుని శక్తి మనలోకి రావాలంటే ఈ రోజు నుంచైనా మార్పు చెందండి. దేవుని యొక్క శరీరమును, ఆయన రక్తమును మనం ఎందుకు తీసుకుంటున్నాము? మన కోసం ఆయన మనం చేసిన పాపము నిమిత్తమే కదా ఆయన రక్తం కార్చాడు. మనం చేసిన దారిద్ర్యం అంతా ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి కదా మన పాపాలు ఎక్కడితో క్షమించబడ్డాయి. ఇక్కడ మనం పవిత్రులుగా జీవించాలనే కదా దేవుడు మనకి ఆ యొక్క రక్తంతో కడిగాడు. మరలా ఆయన రక్తంలో కడగబడిపోవడం మరలా అదే దానికి మనం అలవాటు పడిపోతే ఎలాగా? అందుకే ఏప్రిల్కి రాసిన పత్రికలో మరి ఒక మాట ఉంది, ఆరోగ్యం ఉంటుందని. 4వ వచనం, ఒకసారి వెలిగింపబడిన వారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు. కనుక మారు మనసు పొందినట్లు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. మళ్ళా నువ్వు పడిపోయి మళ్ళీ ఇలాగేనా నువ్వు మళ్ళీ మారు మనసు మనకి రావాలి, మళ్ళీ అసాధ్యము. ఆల్రెడీ దేవుడిలో నుంచి నువ్వు ఎప్పుడైతే తగ్గిపోయావో మరలా నువ్వు దేవుడి దగ్గరికి రావాలంటే చాలా కష్టము. దానికి ఎంతో తపస్సు ఇంక నీకు అవసరం ఉంటుంది. ఇంకా ఎంతగా నువ్వు దేవుని వ్యక్తికి మరలా ముందు దేవుని రుచి చూసి లోకంలో నుంచి నువ్వు పడిపోయావనుకో మరలా దేవుళ్ళు నిలబడటం అసంభవం అంటున్నాడు దేవుడు. ఆయన రుచి చూసావు, నువ్వు ఆయన శక్తిని గురించి తెలుసు,
ఆయన అద్భుతాల గురించి తెలుసు, ఆయన వాక్యం గురించి నీకు తెలుసు. నాకనుసారమైనటువంటి మరి ఆలోచనలు నువ్వు పడిపోతే మరలా నీకు దేవుని శక్తి ఎలా పనిచేస్తుంది? దేవుని శక్తి నీకు పని చేయాలంటే, దేవుడు నీతో నడవాలంటే, దేవుడు నీతో ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుడు వాక్యం వచ్చినప్పుడు భయపడాలి. నోటి నుంచి ఎలగబడితే అలాగ మాట్లాడేసామనుకో దేవుని శక్తి కోల్పోతాం. ఇక దురాత్మ మనలో వచ్చేస్తుంది, అది ఆడించినట్టు మనం ఆడుతున్నాం. ఇప్పుడు మన మనసు మన మాట వింటాం. దేవుని ఆలోచనతో నడిస్తే మనం ఎలా చెప్తే అలాగా అపవాదుడు వింటాడు. దేవుడి ఆలోచన మన నడకపోతే అపవాదు చెప్పినట్టు మనం డ్యాన్స్ చేసుకోవాల్సిందే. ఇక నాటిలో ఆడికి స్వాధీనం అయిపోతుంది, వాడి కబంధ హస్తంలో మన బందీ అయిపోతాం. చూడండి, పక్షి వలలో ఎలా చిక్కుకుంటే ఆ యొక్క వలలో చిక్కున్నప్పుడు అది పైకి రాగలదా? రాలేదు, అలాగే అయిపోద్ది. కానీ దేవుని హస్తంలో మనం ఉన్నామనుకో మనం ఎప్పుడు సేఫే. పక్షి తన బిడ్డల్ని రెక్కల కింద పెట్టుకుంటుంది, అది సేఫ్గా ఉంటాయి కదా పిల్లలు. కోడి చూడండి, తన బిడ్డలు ఎందుకు తన రెక్కల కింద ఉంచుకుంటుంది, అప్పుడే అవి సేఫ్గా ఉంటాయి. అందుకే మన విషయంలో మనం ఏం చేస్తామంటే దేవునికి భయపడాలి. దేవుని యొక్క చిత్తానికి మనము భయపడినప్పుడు మనము ముందుకు వెళ్ళగలుగుతాం. తర్వాత మనకి ఏదైనా సరే స్వాదన వచ్చినా సరే దేనికి భయపడకూడదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:2 నుంచి కూడా మనం చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది. అలాగే ఎంచుకుంటారా? మరి ఒక సాధన వస్తున్నప్పుడు వచ్చినప్పుడు సున్నిగే వారిగా ఉంటున్నారా, లేకపోతే సంతోషిస్తున్నారా? దేవుని విషయంలో ప్రతిదీ కూడా నేను సంతోషిస్తూ ఉంటాను. ఎందుకు? నాకు నమ్మకం ఉంది. ఇదంతా చూడండి, ఇంట్లో మనం ఫ్యాన్ వేసుకుంటాం, ఫ్యాన్ గాలికి ప్రకృతి ఇచ్చిన గాలికి తేడా లేదా? ఇది కరెంట్ ఉంటే తిరుగుతుంది, కరెంట్ ఆగిపోతే ఆగిపోతుంది. కానీ ప్రకృతి ఇచ్చిన గాలి నిత్యం ఉంటుంది. ఆ గాలి ఉంది కాబట్టి మనం బ్రతుకుతాం. గాలి లేదు మనం బ్రతకలేము. దేవుడు ఇచ్చినటువంటిది శాశ్వతమైనది, మనుషులతో మనం చెమ్మకూర్చుకుంది అశాశ్వతమైనది, అది కొద్ది కాలమే ఉంటుంది. అందుకే చూడండి, ఏది వచ్చినా సరే మనము మహానందముగా ఉంచుకోమంటాడు. ఇప్పుడు నీకు అదేదో కనిపించింది అన్నావు, నువ్వు ఏమవుతున్నావు? భయం వచ్చింది, ఏంటిది కలబడింది, నన్ను పడేస్తుంది. ఆనందించాలి, ప్రభువా ఇదే పాడి ప్రభు, నువ్వు నాకు ఉన్నావని అనుకోలా, అదే మహానందం. అందుకే ఇక్కడ ఏమంటుంటే దేవుడు, మీరు సంపూర్ణంలో అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారిని ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పులో ఉండి మనము ఆ బాధలను కొనసాగించాలి, ఓర్పుతో కొనసాగించాలట. అది చూడండి, ఆ బాధ వచ్చినప్పుడు ఓర్పుతో దాన్ని అలాగా మనము దాన్ని అనుభవించాలి. విసుగుపోకూడదు, చిరాకు పడకూడదు. ఏటికి అయిపోయింది, ఏటి జరిగింది, ఏటి బాధ ఏంటి, ఏటి కష్టం ఏంటి, ఏటి శ్రమ ఏంటి, ఏటి ఇరుకులు ఏంటి, నాకే రావాలా, మరొకరు దొరకలేదా, నేనే దొరికానా, దేవుడికి మరొకరు దొరకలేదా, నాకెందుకు ఈ బాధ, నాకు తీసుకెళ్ళిపో ప్రభు. తీసుకెళ్ళిపో ప్రభు అంటే ఆయన తీసుకెళ్ళిపోవడానికి నేను పుట్టించలేదు లోకంలోనికి, ఆయన పని చేయడానికి నేను పుట్టించలేదు. ఎలా తీసుకెళ్ళిపోతాడు? లోకంలో ఉన్న వాళ్ళకి మనకి ఏం తేడా ఉంది? దేవుని బిడ్డలు మనం దేవుని శక్తి ఆయనే లోకంకి వచ్చినప్పుడు ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆయన మాదిరి మనకు చూపించాలి కాబట్టి మనకు ఉంటాయి. కానీ సాధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కలకాలం ఉండవు. ఏదో ఒక రోజున మనకి తప్పకుండా విడుదల వస్తుంది. విడుదల రాదని ఎందుకు మీరు భయపడతారు? అందుకే చూడు, మళ్ళీ 5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉండేలా అతను దేవుణ్ణి అడగవలను. మీకు ఏది కావాలన్నా దేవుణ్ణి అడగలు. నాలో పాపం నేను జయించలేకపోతున్నాను ప్రభావ, పాపాన్ని జయించే శక్తి నాకు జ్ఞానం లేదు ప్రభావ, నాకు జ్ఞానం ఏ ప్రభావ అని అడగాలి. దేవుడికి మనం అడగక కంట మనం ఏది చేయాలి, అడిగిదాన్ని నాకు రావడం లేదంటే నువ్వు హృదయంలో ముందు తెరవబడాలి. మౌననేత్రాలు అడగడం, అడుగుతున్నాను రావట్లేదంటే అర్థం ఏంటి? చీకట్లో పంపించట్లేదు, నీ పెదాల నుంచి వస్తే హృదయంలో నుంచి రావట్లేదు నీ ప్రార్థన. నీ మార్పు హృదయంలో నుంచి రావాలి. ఇది పైన ఆకారం చూడు, మాటలో రాస్తాడు కదా సామాన్లు బాగు చేయడానికి. వాడి కోటింగ్ యాక్చువల్గా అది ఒరిజినల్తో పోలిస్తే ఏమైనా కరెక్ట్గా ఉంటుందా? మాటే ఒరిజినలే. అలాగా మాట వేసినట్టు ఉంటుంది మన ఈరోజు మన ప్రార్థన, మన భక్తి. అడుగుతున్నా కూడా అడుగుతున్నాను రావట్లేదు, ఏటి చేస్తున్నాను అవ్వటం లేదంటే ఏమవుతుంది? నువ్వు ముందు దేవుడికి సడన్గా రావు, దేవుని దగ్గర మొత్తం విడిచిపెట్టు.
దేవుని దగ్గర మొత్తం ఒప్పుకో. దేవుని దగ్గర ఒప్పుకుంటే కదా. స్నానం చేసేటప్పుడు ఎందుకు మొత్తం తడుపుతానము? కొంచెం ముఖం తడుపుకొని వచ్చి కదా, లేకపోతే పాలు కడుక్కొని వచ్చి కదా. స్నానం అంటే అర్థం ఏంటి? మొత్తం చేసేదని స్నానం అంటాం. మరేదో ముఖము కాలు చేతులు కడుపుతుంది స్నానమా? దేవుని యొక్క బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? నువ్వు చచ్చిపోయావు ఆల్రెడీ లోకంలో. ఈ లోకంలో నువ్వు చచ్చిపోయావంటే అర్థం ఏంటి? చచ్చిపోయావంటే నువ్వు మరలా ఆ తర్వాత జీవితాన్ని నువ్వు వెతుక్కుంటున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు చావలా మరలా బతికేసావు అంటే, నువ్వు చచ్చబడాలి అంటే నువ్వు నీ సాగు ఎలా ఉందంటే, దేవుడు మోసం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు శిష్యులను. దేవుడా ఇస్కరియోతు యోధ పక్క నుండి మోసం చేసినాడు దేవుడికి. వెన్నుపోటు పొడిచినాడు. అంటే చచ్చిపోయి బ్రతికేస్తున్నాం మనం. బాప్తిజం అంటే మనము చచ్చిపోయామన్నమాట. ఒకసారి చనిపోయిన తర్వాత క్రీస్తుతో పాటు మరలా మనము లేచామని అర్థం. అంటే చచ్చిపోయిన వారు మరలా లెగిస్తున్నామంటే ఆ పాటదే మరలా వెళ్తామంటే అర్థం ఏంటి? నువ్వు చావబడలేదు. నువ్వు చంపబడలేదు కాబట్టి నీలో దేవుడు ఈరోజు ఫలించట్లేదు. నువ్వు చంపబడలేదు కాబట్టి దేవుడు నీ హృదయంలోకి రావట్లేదు. వాక్యం నీకు అర్థం అవడం లేదు. ఏంటి దేవుడు చేస్తాడు, ఏంటి దేవుడు చేస్తాడు అంటే, దేవుడు చేయడా? నాకు అయితే ఒక విశ్వాసం ఉంది, నాకు వచ్చింది ఆ విశ్వాసం. నమ్ముకునే వాళ్ళనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు మార్కు 9:23 ప్రకారం. అలాగే మార్కు 11:24 కూడా మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మడు అంటాడు దేవుడు. ఏది మరి? మొత్తం పప్పులాగా ఎలా ఉండే కునికే వాళ్ళు కునుకుతాండ్రు, వినేవాళ్ళు వింటాండ్రు. ఇక్కడ వాక్యం అనుకుంటాండ్రా, లేకపోతే ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటాండ్రా, దేవుడు లేడు అనుకుంటాండ్రా. శ్రద్ధ భక్తి కలిగి ఆయన వాక్యం కొరకు వినాలి. మనము టీవీలో చెప్పిన వాళ్ళు అదేదో పెద్ద ఇది అనుకోకండి. వాళ్ళు మనలాంటి మనుషులే. దేవుని శక్తి ఎవరికైతే ఆకర్షింపబడుతుందో వాళ్ళు దేవుని చిత్తానుసారంగా నడుస్తారు. మనం దేవుడితో ఎప్పుడైతే నడుస్తామో మనకి సమస్తం అర్థం అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 12వ వచనం కూడా ఒక మాట ఉంది చూడండి. స్వాదన సహించువాడు ధన్యుడు, అతడు స్వాదనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవకీటం పొందును. దేవుడు కీడి విషయమే శోధింపబడినాడు, కానీ ఎవరిని శోధింపుడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ఎందుకు చెప్పాను కదా, ఎవడైనా నువ్వు శోధించబడుతున్నప్పుడు దేవుడే నాకు ఇలా చేస్తాడు, దేవుడే నాకు ఇలాగా ప్రగొట్టేస్తాడు అనుకోకండి. నీకు పరీక్షిస్తాడు దేవుడు. పరీక్ష లేకుండా నువ్వు ఎలా ముందుకు వెళ్ళగలవు? ఆ పరీక్ష లేకుండా నువ్వు ఎలాగా శక్తిని నీకు ఇవ్వగలడు? ఒక వరం నీకు ఇవ్వాలంటే ఆ వరంకి నువ్వు అర్హత కలిగి ఉండాలి. ఒక వరం నాకు ప్రభా నాకు స్వస్థపరచు వరం నాకు కావాలని అడుగుతాను, ఆయన ఇస్తాడు. మరి స్వస్థపరచు వరం నీకు ఇచ్చాడు, మరి ఆ వరానికి తగ్గట్టు నువ్వు ఉన్నావా? ప్రవచించే వరం నాకు ఈ ప్రభు అంటే ప్రవచించే వరం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రవచించే వరానికి తగ్గట్టు నువ్వు ఉన్నావా? నోరు వదిలిస్తే ఆ ప్రవచనం అనేది ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు అపవాది అంటాడు, మన నోరు వదిలేసి వెంటనే అపవిత్రమైన మాట, గాయపరిచే మాట ఒక కనీసం అనుకో, ఈ ప్రవచనం అక్కడికి వెళ్ళిపోయింది అనుకో, అదేమవుతుంది? అక్కడ వ్యక్తి పని అయిపోతుంది. అప్పుడు సాతాను అంటాడు, చూసావా నీ కుమార్తెకి వరం ఇచ్చేసావు, ఎంత దురద నోరు, వాడికి చెప్పించాడు వెంటనే. అక్కడ ఏం జరిగించు, ఇలాంటి వరం ఇస్తావా నువ్వు? ఇలాంటి నీ సేవ చేస్తాడా? ఇలాంటి ఆమె నీ సేవ చేస్తుందా? ఎంతో బలహీనంగా ఉన్నారు నీ బిడ్డలు, నువ్వు అందరికి ఇచ్చేస్తున్నా. దేవుడి దగ్గర అవమానపరుస్తాడు. అప్పుడు ఎవరికి అవమానము? దేవునికి అవమానమే కదా. ఎవరు పెట్టి వచ్చింది అవమానము? మన బట్టి వచ్చింది అవమానం. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట వెనక ఒక తీర్పు ఉంటుంది దేవుని దగ్గర. తీర్పు దినం మనం దొరికిపోతాం కాబట్టి నోటిని మనం అపవిత్రం చేసుకోవాలి. నోటిని మనం ఎప్పుడైతే అపవిత్రపరుచుకుంటామో, నోటిని ఎప్పుడైతే మనము మరి సరిగ్గా మరి చూసుకోమో, మనం దేవుడి యొక్క వరాన్ని కోల్పోతాం, దేవుడి యొక్క చిత్తాన్ని కూడా మనం కోల్పోతాం. అందుకే దేవుడి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చుకోవాలనుకున్నా, దేవుడి యొక్క చిత్తాన్ని మనం తెలియాలనుకున్నా మనం ఏం చేయాలి? దేవుని వాక్యంతో మనం అంటుకట్టబడాలి. దేవుని వాక్యంతో ఎప్పుడైతే మనం అంటుకట్టబడతామో, దేవుడి చిత్తం మనం అయితే ఎప్పుడు తెలుసుకుంటామో మనకు సమస్తం అర్థమైపోతుంది. మనకి అర్థం కావట్లేదంటే అర్థం ఏంటి? ఈ దినాల్లో మనం దేవుడికి ఎక్కడ మనం లొంగడం లేదు. లోకానికి లొంగిపోతాం, లోక ఆలోచనకు లొంగిపోతాం, లోక పద్ధతులకు మనం లొంగిపోతున్నాం. కాబట్టి మనకు దేవుని వాక్యం అర్థం కావట్లేదు. అందుకే శోధన వచ్చినప్పుడు స్వరకూడదు, గొడవకూడదు. ఆయనకి తెలుసు సమస్తం ఆయన చూస్తున్నాడు, ఆయన అంతా చేస్తాడు. ఆయన సమయం కొరకు మనం వెయిటింగ్ లిస్ట్ లో ఉండాలన్నమాట. చూడండి, మనము క్యాంప్ వెళ్ళేటప్పుడు, ట్రైన్కి మనం వెళ్ళేటప్పుడు, ట్రైన్ వచ్చేటప్పుడు మనం వెళ్తామా? ట్రైన్ రాకముందు మనం వెళ్తామా? వచ్చిన తర్వాత వెళ్తామా?
ట్రైన్ రాకముందు వెళ్తాం స్టేషన్కి, వచ్చిన తర్వాత వెళ్తాం స్టేషన్కి. ట్రైన్ రాకముందే స్టేషన్కి వెళ్ళిపోతాము. ఎందుకు వెళ్ళిపోతాము? అది వచ్చిన తర్వాత వెళ్తే మనం తగ్గిపోతామేమనేసి పరిగెడతాం. ఆ బండి వచ్చిన స్టేషన్కి వెళ్ళి రాకముందే స్టేషన్లో మనం ఉంటాం, ముందు గంట టికెట్ తీసుకొని. అప్పుడు మనము సేఫ్గా బండి ఎక్కి వెళ్ళగలం. అలాగే దేవుడికి కూడా ఆయన ఏది చేసినా సరే ఓపికతో మనం కనిపెట్టుకుని ఉండాలి. ఆయన మనకి ఏది ఇస్తాడో, ఏది మనకి ఆయన మన కోసం దాచిపెట్టాడని కనిపెట్టాలి. కనిపెడితే మనకి తప్పకుండా కార్యం జరిగిస్తాడు దేవుడు. ఆయన జరిగించే దేవుడే కానీ జరిగించిన దేవుడు ఎంత మాత్రం కాదు. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన పక్షాన యుద్ధం చేసేవాడు. అన్ని విషయంలో కూడా మనము జాగ్రత్తగా పరీక్షించుకోవాలన్నమాట. దేవుని యొక్క పరీక్షలు ఎలా ఉంటాయంటే అవి మనకి అర్థం కావు. ఆయన పరీక్షలు అర్థం కావు. ఆయన పరీక్షలు మనకు అర్థం అవ్వాలంటే మనకి దేవునిలో మనం ఉన్నప్పుడే మనకి సంతోషం ఉంటుంది. నీకు ఒక బాధ వచ్చిందంటే నువ్వు సంతోషపడాలి. ఆ ప్రభు ఇది ఇచ్చావా తండ్రి, అందులో బట్టి నీకు వందనాలు ప్రభు అని అన్నది. నాకేది దేవుడు పంపించిన నేను దాన్ని ఇష్టపడతాను. ఎందుకంటే నీకు తెలియకంటే ఇది రాదు కదా ప్రభా, నీకు తెలియకంటే ఇది నా దగ్గరికి రాలేదు కదా ప్రభా, ఇదంతా నీకు తెలిసే కదా ఉంది, నీకు తెలియకంటే నా అపవాది పంపించవు కదా. యోబు అంటున్నాడు, యోబు తెలియక ఆ సైతం ఏ రీతిగా వచ్చాడు? దేవుడు తెలియకుండా యోబు దగ్గరికి సైతాన్ని రాలేదు. యోబు దగ్గరికి సైతాన్ని వచ్చాడంటే దేవుడికి తెలిసే వచ్చాడు. అలాగే మనకు ఒక వ్యాధి వచ్చినా, ఒక కష్టం వచ్చినా, ఒక ఎరికి వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా, మనలో మరి అప్పులు ఉన్నా, ఇవన్నిటికీ దేవుడికి తెలుసు. అవన్నీ తీర్చడానికి అవి ఆ శ్రమలు కూడా నిన్ను పంపిస్తే కదా నువ్వు నేర్పిస్తాను అనమాట. నీకు ఒక పాఠం నేర్పిస్తాను దేవుడు. ఆ పాఠంలో నువ్వు ఎప్పుడైతే మరి నిలబడతావో నీకు అప్పుడు దేవుడి శక్తి అర్థమైపోతుంది. నువ్వు నిలబడలేని వ్యక్తి అయితే నీకు అర్థం కాదు. నువ్వు ఎప్పుడైతే ఆ పాఠం నీకు అర్థమవుతుందో దేవుడి శక్తి నీకు అర్థమవుతుంది. నువ్వు భయపడవు. భయపడే దేవుడిని నిలబడలేడు. దేవుళ్ళు భయం అంటే అర్థం ఏంటి? నీకు భయం వస్తుందంటే ఇంక నీలో సాతాను కూడా ఉన్నాడు అంటే నువ్వు లోకంలో ఉన్నట్టే. నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు ఎవరిలో ఉన్నావు? లోకంలో ఉన్నావు. లోక ఆలోచనలు, లోక తలంపుల్లో నువ్వు జీవిస్తున్నావు అనమాట. అందుకే ఆ భయాన్ని విడిచిపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి? పరిశుద్ధాత్మ దేవుడు మరి నాతో నడిచినప్పుడు నేను వనకాలని ఒక ధైర్యం ఉండాలి. ఏది వచ్చినా సరే మనం భయపడకూడదు. అందుకే ఆ మాట ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఆ వాక్యంతో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, మరి ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంటే టక్కని మనకు పని చేస్తుంది కదా. దేవుని వాక్యము నేను చదువుకుని మరలా ఇలాగెందుకు నేను ప్రవర్తిస్తున్నాను, అయ్యో అంతసేపు దైవజనులు వాక్యం చెప్తాను, దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, మరి మనం మార్చుకోవాలి కదా మన పద్ధతి అని ఎందుకు మనకి ఆలోచన రావట్లేదు? అపవాదితో ఎంతకాలం నువ్వు స్నేహం చేస్తావు? అపవాదితో ఎంతకాలం నువ్వు నడుస్తావు చెప్పు? దేవునితో నడుస్తావా, అపవాదితో నడుస్తావా? నిత్యము నువ్వు ఆడితో నడుస్తావు. మరి దేవుని శక్తి నువ్వు ఎప్పుడు పొందుకుంటావు? నువ్వు ఎప్పుడు ఆటలోనే ఉంటే మరి దేవుడి యొక్క అనుగ్రహం నువ్వు ఎలా పొందుకోగలవు? విడిచిపెట్టి ఇప్పటికైనా తండ్రి నా యొక్క ఆలోచనలో ఉండి కార్యం జరిగించి ప్రభు అనేసి మరి మనము అడగాలి. ప్రభా నా పాపం నేను జయించలేకపోతున్నాను, నా పాపాన్ని నేను విడుదల పొందలేకపోతున్నాను ప్రభా, నాకు జయించే జీవితం ఏ ప్రభా, నాకు ఆ శక్తిని ప్రభా నువ్వు అడుగు చూడు. విశ్వాసంతో కన్నీరు కార్చు. కన్నీరు కారిస్తే తప్ప నువ్వు ఏది పొందుకోలేవు. ఎందుకంటే కన్నీటిలో ఉన్న శక్తి మీకు కిందటి వారం చెప్పాను, కన్నీటి ప్రార్థనలో ఉన్న శక్తి అట కొండల నెలని పిండి చేసేస్తుంది. మరి ఆ కన్నీటి ప్రార్థనలో ఉన్న శక్తి చూసావా? ఇక్కడ యోబు గ్రంథంలో మళ్ళీ మరొకసారి 1వ అధ్యాయము 5వ వచనం, మత్తులారా మేల్కొని కన్నీరు విడివిడి. మత్తులారా మేల్కొని కన్నీరు విడివిడే. ఎంతకాలం మత్తు నిద్రతో పడుకుంటాం? అనారోగ్యంతో ఉన్నప్పుడు పడుకో, అనారోగ్యంతో ఉన్నప్పుడు పడుకొని ప్రార్థన చేయి. ఆ ప్రార్థన వింటాడు దేవుడు. రాగమందని చెప్పి చలాగా మంచానికి అతుక్కొని ఉంటే అది ఎప్పుడు తగ్గుతుంది, నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు? అలాగే 13వ వచనం కూడా మాట ఉంది, యాజకులారా గోను పట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రాధన చేయుడి. పొందా రాధన అంటే అర్థం ఏంటి? పొంద మనకు అటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన ఉంటేనే దేవుని కదులుతాడండి. దేవుణ్ణి నీ హృదయంలోనికి రావాలంటే, దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వెలా ఉన్నావండి ముందు దేవుడికి కావాలి. మనుషులు కాదు నీ రూపం చూపించడానికి, నీ అందచందం చూపించడానికి. మనిషి పై రూపం చూస్తాడు, కానీ దేవుడు
హృదయాన్ని చూస్తాడు. బాహ్య రూపం లోపల చూస్తాడు. లోపల ఎలాగొందో చూస్తాడు దేవుడు. మనిషి పై చూసి నిన్ను ఏదో ఒక రకంగా అది చేయాలి ఇది చేయాలని ఆలోచిస్తాడు. నీ తెలివితేటలు బట్టి నీకేదో ఒకటి ప్రమోషన్ ఇవ్వాలని ఆలోచిస్తాడు మనిషి. కానీ దేవుడు నీ తెలివితేటలు అవసరం లేదు, నీ జ్ఞానం అవసరం లేదు, నీ హృదయం కావాలి, నీ తలంపులో న్యాయం వైపు ఉండాలి. నీ హృదయాన్ని చూసి నీకు ప్రమోషన్ ఇస్తాడు దేవుడు. ఇలా ఎంతకాలం ఒకసారి ఆలోచించి, సంవత్సరాల తరబడి ఇదే జీవితమా? సంవత్సరాల తరబడి ఇదేనా ఇలాగా వెళ్ళిపోవడం అంతేనా? మరి మంచి రోజులు చూడాలని లేదా? మంచి బ్రతుకు చూడాలని లేదా? ఇలాగే ఉంటాను అనుకుంటే ఇలాగే ఉంచేస్తాడు దేవుడు. నీ ఎద్దుకు రాడు. దేవుడు ఏమంటాడు? ముందు నా ఎద్దుకు రండి, ఆ తర్వాత మీ ఎద్దుకు నేను వస్తాను అంటాను. నా ఎద్దుకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము తోసివేయను. వాక్యం తెలిసి కూడా మనం ఇలా ప్రవర్తిస్తున్నామంటే అర్థం ఏంటి? వాక్యం తెలిసి కూడా మనం ప్రవర్తిస్తున్నామంటే దానికి రెండంతల శిక్ష ఉంటుంది. మరలా తీర్పు దినం ఉంటుంది. అక్కడ దొరికిపోయి దుఃఖశాలి వాయించేస్తాడు దేవుడు. రిలయగా ఉండదు అక్కడ. ఎవరిని క్షమించవచ్చు. ఎవరైతే దేవుని రాజ్యం అది పరిశుద్ధంగా మరణం వరకు తుది శ్వాస వరకు ఎవరైతే నమ్మకంగా దేవుడి కొరకు నిలబడతారో వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. దేవుని వాక్యం భయంతో వినండి, శ్రద్ధతో వినండి. మీరు ఏదో అందుకే పక్కన ఒక నిద్రపోతుంటే ఆ పోతు ఇంకొక పోతు కూడా ఆ పోతులో కలిసిపోతాయి. అందుకే పక్కన నిద్రపోతులు ఉంటే ఆ పక్క బాగున్న పోతు కూడా ఏమవుతుంది? దాని మీదకి వెళ్తుంది. అలా ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్త వినండి, శ్రద్ధ వినండి వాక్యం. ఇక్కడ వాక్యం వింటేనే మీకు వస్తుంది, లేకపోతే మీరు ఏది సాధించుకోలేదు. నిజంగా నేను చెప్తాను, వాక్యం వల్ల మనకి అన్ని జరుగుతాయి. వాక్యం వల్లే మనకి సమస్తం ఉంది. మీరు ఐశ్వర్యవంతుడు కావాలన్నా వాక్యమే. దరిద్రం వాక్య దగ్గరికి వస్తే దరిద్రం అవ్వాలంటే సాతాను దగ్గరికి వెళ్తే నువ్వు దరిద్రం అవుతావు. దరిద్రంలో బాగు చేసేవాడు దేవుడు. దేవుని వాక్యం దరిద్రంలో బాగు చేస్తుంది. నువ్వెంత దీన పరిస్థితులు ఉన్నా, నువ్వెంత హీన పరిస్థితిలో ఉన్నా నీకు వాక్యం దగ్గరికి వస్తే నేను దేవుని వాక్యం నేను బాగు చేస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా మన నోటిని పవిత్రపరుచుకోలేదు. అపవిత్రమైన మాటలు నోటి నుంచి రాకూడదు. అపవిత్రమైన మాటలు నోటి నుంచి వచ్చాయనుకోండి, సరేనా దేవుని యొక్క శక్తి పోతుంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ వెళ్ళిపోద్ది అలా పౌరం అని. ఆదాము అవ్వ తప్పు చేశారు కాబట్టి వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ ఎలా వెళ్ళిపోయింది? పౌర రూపంలో. ఆ తప్పు చేయబట్టి కదా అలా జరిగింది. కష్టాలు కలకాలం ఉండవు. కష్టాలు ఏదో ఒకరు తీస్తాడు దేవుడు. అయితే ఈ లోపు మనం ఎలా ఉండాలి? భయంతో భక్తితో వణుకుతో ఉంటే కదా ఆయన చేస్తాడు. కష్టం తీవ్రవా, యువతలు చిరాకు పడ్డం, కష్టం తీవ్రవా, తిట్టడం, కష్టం తీవ్రవా, దేవుడి మీద సొనగడం ఎలా జరుగుతుంది? ఇది ఇశ్రాయేలు ప్రజల కన్నా మనమేమైనా గొప్ప వాళ్ళమా? వాళ్ళు సొనిగారు కాబట్టి అరణ్యంలో వాళ్ళందరినీ రాల్పేశాడు దేవుడు. నువ్వు బాధపడు, ఏటి బాధలు, ఏటి కష్టాలు అనుకో, నీకు నువ్వు తిట్టుకో. ఏంటి దేవుడు ఇలాగా నేనే దొరికానా? దేవుడికి మరెవరు దొరకలేదా అంటే అప్పుడు ఎవరిని శోధిస్తున్నావు? నువ్వు దేవుని శోధిస్తున్నావు. అందుకే కష్టాలు వస్తాయి మనిషికి, కాకపోతే ఎవరికి వస్తాయి? అలాగే పేతురు రాసిన మొదటి పత్రికలు కూడా 6వ వచనంలో ఇందులో మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన స్వాదల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. ప్రస్తుతం కొంచెం కాలమే మనకి దుఃఖం అంట. ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని బాధలు మనకి అవి దేవుడు చూస్తున్నాడు, తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈలోపు ఆయన తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయనకి నువ్వు సిద్ధంగా ఉండి నిలబడ్డం లేదు. నువ్వు ఎలా ఉన్నావు అంటే టెంకర్లో కనబడుతున్నావు ఆయనకి. అందుకని తీయట్లేదు, లేట్ అయిపోతుంది. ఆ టెంకర్లో వంకరలు తీసుకొని నువ్వు కరెక్ట్గా నిలబడు, తీస్తాడు ఆయన వేగంగా, తొందరగా వేస్తాడు, ఆలస్యం చేయడు. వంకర టెంకర్ తనం మానుకొని వాక్యానుసారంగా వాక్యము ఏం చెప్తుంది, వాక్యం ఏం నాతో మాట్లాడుతుంది, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో వినండి.